ఇంటికి శ్రీకారం 11 నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకం 5వ గ్యారంటీ అమలుకు నిర్ణయం. సొంత ఇల్లు లేని అర్హులందరికీ ప్రయోజనం. తొలి దశలో నియోజకవర్గానికి 3500 ఇల్లు, స్థలం ఉన్న వారికి 5 లక్షల నగదు, లేని వారికి స్థలం ఇచ్చి 5 లక్షల సాయం. వెంటనే విధి విధానాలు తయారు చేయండి. లబ్ధిదారు ఇష్ట ప్రకారమే ఇంటి నిర్మాణం, కానీ ఒక వంటగది, టాయిలెట్ తప్పనిసరి. డబుల్ బెడ్రూమ్ తరహా తప్పులు జరగొద్దు. ఇళ్ల పథకంపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒకరిని చూస్తున్నాం. పేదవాడి సొంతింటి కళను నెరవేర్చేందుకు 6 గ్యారంటీలో భాగంగా ప్రకటించిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని ఈ నెల 11 రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ మేరకు పథకం విధి విధానాలు, నిబంధనలు పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇంటి నమూనాలు, డిజైన్లు తయారు చేయించాలని సూచించారు. నిరుపేదల సొంతింటి కళను దశల వారీగా నెరవేరుస్తామని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై శనివారం సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. ఈ హోమ్స్ ఇన్ఫ్రా సంస్థ, సొల్లేరు విలేజ్, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మా కస్టమర్లకు అందుబాటు ధరలోనే ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ ని మీ ముందుకు తీసుకువచ్చా. మా ఈ ప్రాజెక్టులో ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకోవడానికి ఓపెన్ ప్లాట్స్ కలవు. హౌస్ ఎలివేషన్ ఈ విధంగా ఎక్సలెంట్ గా ఉండబోతోంది. ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. సో మొత్తానికైతే ఇది ఈ ఇందిరమ్మ పథకంలో భాగంగా ఒకవేళ ఈ పథకం కనుక అనౌన్స్ చేస్తే కనుక ఖచ్చితంగా ప్రజల్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్, అంటే పాజిటివ్ వేవ్ అనేది కాంగ్రెస్ వైపు ఉండే అవకాశం కూడా బలంగా ఉంది, అలా నో డౌట్. ఎందుకంటే గత 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు అని చెప్పేసి ఈరోజు అదేవిధంగా దాన్ని గృహలక్ష్మి పథకం అని చెప్పేసి ఈరోజు నిండా ముంచింది తెలంగాణ ప్రజల్ని. కేంద్రం నుంచి వచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ సంబంధించినటువంటి ఏవైతే ఆవాస్ యోజన కింద వచ్చిన నిధులను కూడా మింగేసిండు ఈ కేసీఆర్ అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. మొత్తం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ఆవాస్ యోజన కింద పెద్ద ఎత్తున డబ్బులు వస్తే అక్కడ కోట్ల రూపాయల ఇల్లు కన్స్ట్రక్షన్ అయినాయి. వాస్తవంగా కోట్ల రూపాయల పేదవాళ్ళు ఆ ఇల్లు కట్టుకొని ఈరోజు బతుకుతూ ఉన్నారు. కానీ మన తెలంగాణ మాత్రం ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పేసి పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ఈరోజు ఏ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ప్రజలు పోయే పరిస్థితి లేదు. పోతే కనుక ఆ బిల్డింగ్ కూలేటువంటి అవకాశం కనబడుతుంది. అన్ని పర్రెలు వాసి నాసి రకంగా ఉన్నాయి వాస్తవంగా చెప్పాలంటే. అలాంటి దిక్కుమాలినటువంటి పథకం పెట్టిండు కేసీఆర్ అనేటువంటి దొంగ. కనీసం నాణ్యత కూడా లేనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏమన్నా అంటేనేమో అల్లుడు వస్తే ఎక్కడ ఉండాలి, మేకపోతే ఎక్కడ ఉండాలి, అవి ఇవి అనుకుంటా పొంగరాలు కొట్టిండు. ఏమైంది ఆ పొంగరాలు? అన్ని పిట్టల ద్వారా ముచ్చట్లు, అన్ని గివ్వే ముచ్చట్లు, ప్రజలు మభ్యపెట్టే మాటలు తప్ప ఏది లేదు. అందుకే అలాంటి వాళ్ళు రాజకీయంగా ఉండడం, ఈ తెలంగాణలో ఉండడం చాలా ప్రమాదకరం. తెలంగాణకు అత్యధికంగా అన్యాయం చేసింది ఆంధ్రుల కంటే కూడా కేసీఆర్ అత్యధికంగా అన్యాయం చేసిందని చెప్పేసి మేము ఘంటాపథంగా చెప్తాం. ప్రతిసారి కూడా ఇదే చెప్తున్నాం కూడా.